ఇక కేటీఆర్ హరీష్ కు నోటీసులు, ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో జారీ సిద్ధమవుతున్న సిట్టు, సస్పెండెడ్ మాజీ పోలీసుల వాంగ్మూలం ఆధారంగా వారి ఆదేశాల మేరకనే అంటూ ఆరోపణలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావుకు త్వరలోనే నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు అధికారిక వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఇప్పటి వరకు సిట్ ఎదుట విచారణకు హాజరైన సస్పెండెడ్ మాజీ పోలీసు అధికారులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వీరిని విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు విచారణకు హాజరైన నిందితులు ప్రణీత్ రావు మొదలు ప్రభాకర్ రావు వరకు అందరూ కేటీఆర్ హరీష్ రావు ఆదేశాల మేరకే అనే విషయాన్ని కామన్ గా చెప్పినట్లు తెలిసింది. వారు చెప్తేనే విపక్ష లీడర్ల ఫోన్లు ట్యాపింగ్ చేశామని ఎంక్వైరీ సమయంలో ఒప్పుకున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఆదేశాలు ఏ విధంగా ఇచ్చారు అనే ఆ అంశం పైన ఆరా తీయగా కొన్నిసార్లు మౌఖికంగా మరికొన్నిసార్లు వాట్సాప్ మెసేజ్లు పంపించారని వాంగ్మూలంలో పేర్కొన్నట్టు తెలిసింది. దీంతో సిట్ అధికారులు కేటీఆర్ హరీష్ రావు ఎంక్వైరీకి పిలిచే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. వాట్సాప్ హిస్టరీ రికవరీ అయ్యేనా మరి? ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సస్పెండెడ్ మాజీ పోలీస్ అధికారుల వాట్సాప్ రికవరీ అవుతాయా కాదా? గతంలో వాడిన ఫోన్లు లేవు. ఫోన్లు అడగడం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే. ఏసీబీ నోటీసులకు కేటీఆర్ రిప్లై, సుప్రీం తీర్పు ప్రస్తావన, కేసీఆర్ పై పంచగుట్ట పిఎస్లో ఫిర్యాదు చేసినాడు. ఇక హార్డ్ డిస్క్లు ఎవరు ధ్వంసం చేయమన్నారు? ఎస్ఐబి మాజీ చీఫ్కు ఎలా సహకరించారు? ప్రణీత్ రావుపై సిట్టు ప్రశ్నల వర్షం, కీలక ఆధారాలు ఆఫీసర్లకు అందజేత, సాక్షిగా వాంగ్మూలం ఇచ్చిన టీపీసీసీ అధికార ప్రతినిధి జైపాల్ రెడ్డి. నిజంగానే కేటీఆర్ హరీష్ రావే ఫోన్లు ట్యాప్ చేయమన్నారు కాబట్టి మేము ఫోన్లు ట్యాప్ చేసినాం. కొన్నిసార్లు మౌఖిక ఆదేశాలు మీన్స్ నోటి ద్వారా చెప్పిండ్రు డైరెక్ట్గా, కొన్నిసార్లు వాట్సాప్ చాట్లో చెప్పిండు. మరి వాట్సాప్ చాట్ రికవరీ అయ్యేనా అని చర్చ మాత్రం జరుగుతుంది. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో కూడా ఇటు కేటీఆర్కు ఇటు హరీష్ రావుకు మళ్ళీ ఒక్కసారి విచారణకు రావాలని నోటీసులు మాత్రం పంపించే ఆస్కారం ఉంది. కోలుకోలేని దెబ్బ మీద దెబ్బ పడుతుంది బీఆర్ఎస్ కొని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ ఖతమైనట్టే పోయి అంతే. కేసీఆర్ హరీష్ ను ఉరి తీయాలి, గోదావరి బనకచెర్లకు కేసీఆరే కారణం, వారిద్దరు పాపాల భైరవులు అంటున్నారు.